నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. మీరు మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే కేరళ ఫేమస్ స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నామండి. అదేనండి బనానా చిప్స్. అది ఎలా చేయాలి అనేది క్విక్ అండ్ వెరీ సింపుల్గా చూపిస్తున్నాము. సో మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ముందుగా బనానాని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఆ బనానా మీద ఉన్న పీల్ అంతా నీట్గా తీసేసేయండి. ఆ తర్వాత ఆ బనానాని మనం సాల్ట్ వాటర్లో ఉంచండి. ఆ తర్వాత ఒక కప్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేయండి. ఇలా వేసిన తర్వాతకి ఒక కలిపేసి పక్కకు ఉంచేసుకోండి. దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం అనేది నేను ముందు చెప్తాను. ఓకే. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో యాక్చువల్లీ బనానా చిప్స్ అంటే కోకోనట్ ఆయిల్తో చేస్తారండి కేరళ సైడ్. సో మన సైడ్ కోకోనట్ ఆయిల్ మనం తినం కాబట్టి మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో బట్ కోకోనట్ ఆయిలే వాడతారు జనరల్గా అయితే. సో మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. బాగా ఫ్రై అవ్వాలి అండి. మనకి ఎలా తెలుస్తుందంటే అది క్రిస్పీగా అయినట్టు మనకు అర్థమైపోతుంది. అండ్ ఆల్సో ఆ బుడగలు వస్తున్నాయి కదా, అవి కాస్త తగ్గిపోతాయి. ఆ తర్వాత మనము ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి మిశ్రమం, ఏదేంటంటే సాల్ట్ వాటర్, దాన్ని మనం నూనెలో యాడ్ చేసేసుకోవాలి. ఏమీ అవ్వదు, జస్ట్ చిటపట అంటది అంతే. బట్ ఇలా వేయడం వల్ల సాల్ట్ అనేది చిప్స్కి బాగా పట్టుతుంది, మనకి తినేటప్పుడు తెలుస్తుంది టేస్ట్ అనేది. సో ఇవి అయ్యాయి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పైన మీరు ఉప్పు కారం వేసేసి ఒకసారి టాస్ చేసి తినేసేయడమే. ఎంతో రుచికరమైన బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి.